నమస్కారం. శివుడి జటాజూటాల్లోంచి పుట్టిన వీరభద్రుడి చరిత్ర గురించి మనం ఈ కథలో తెలుసుకుందాం. శివుడి భార్య సచీదేవి. ఈమె దక్ష ప్రజాపతి కూతురు. దక్ష ప్రజాపతికి సచీదేవితో పాటు ఇంకా చాలామంది కూతుర్లు కూడా ఉంటారు. వాళ్ళందరినీ దక్ష ప్రజాపతి చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. సచీదేవి మాత్రం శివుణ్ణి ఇష్టపడుతూ పూజిస్తూ ఉంటుంది. దక్ష ప్రజాపతి ఎన్నోసార్లు చెప్తాడు, శివుణ్ణి ఇష్టపడ్డం మానేయి, శివుడు మనకు తగడు, శివుడికిచ్చి నిన్ను పెళ్లి చేయను అని. అయినా సరే సచీదేవి శివుడి మీద ఇష్టంతో పూజిస్తూ అతన్నే ఇష్టపడుతూ ఉంటుంది. దక్ష ప్రజాపతి చెప్పినా వినకుండా సచీదేవి పోయి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. అప్పటి నుంచి దక్ష ప్రజాపతి సచీదేవిని దూరంగా పెడతాడు. ఏ శుభకార్యాలు జరిగినా సచీదేవిని పిలవడు. మిగతా కుమార్తెలందరినీ వాళ్ళింటికి పిలుస్తూనే ఉంటాడు దక్ష ప్రజాపతి తండ్రిగా. అయితే ఒకరోజు దక్ష ప్రజాపతి యాగం చేస్తూ ఉంటాడు. సకల దేవతలని, ముడులని, ఋషులని అందరినీ పిలిచి దక్ష ప్రజాపతి యాగం చేస్తూ ఉంటాడు. ఆ యాగానికి చంద్రుడి భార్యలైన తన కుమార్తెలందరినీ పిలుస్తాడు దక్ష ప్రజాపతి. కానీ సచీదేవిని పిలవడు. కావాలని సచీదేవిని పిలవడు. కానీ సచీదేవి ఏమనుకుంటుందంటే, అందరినీ పిలిచాడు మా నాన్న, మా అక్కలందరినీ పిలిచాడు, నన్ను మాత్రం పిలవడం మర్చిపోయాడు. ఒకవేళ నా మీద కోపంతో పిలవలేదేమో, అయినా పర్వాలేదు, నేను ఈ యాగానికి వెళ్తాను, యాగంలో నేను కూడా పాల్గొంటాను, అప్పుడు మా నాన్నకి నా పైనున్న కోపం పోతుందేమో అనుకొని శివుణ్ణి దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్ళడానికి సచీదేవి అనుమతి అడుగుతుంది. దానికి శివుడు ముందుగా అంగీకరించాడు. వద్దమ్మా, పిలువని పేరంటానికి అది తల్లిగారి ఇల్లైనా పోవద్దు అని చెప్తాడు. కానీ సచీదేవి అంగీకరించదు. మా నాన్న ఇంత పెద్ద యాగం, దేవతలందరినీ, ఋషులని, మునులని పిలిచి చేస్తున్నాడు, నన్ను మాత్రం పిలవలేదు, అయినా పర్వాలేదు, నేను ఈ యాగానికి వెళ్తే మా నాన్న నన్ను క్షమిస్తాడేమో, నేను వెళ్తానండి అని శివుణ్ణి అడుగుతుంది సచీదేవి. ఇక తప్పని పరిస్థితుల్లో భార్య కోరిక నెరవేర్చడం కోసం, సరే అమ్మా నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను అని చెప్తాడు శివుడు. ఎంతో ఆనందంగా సచీదేవి దక్ష ప్రజాపతి చేస్తున్న యాగానికి వెళ్తుంది. అయితే చంద్రుడి భార్యలైన దక్ష ప్రజాపతి మిగతా కూతుర్లందరినీ కూడా దక్ష ప్రజాపతి ఎంతో గౌరవంగా చీరాసారలిచ్చి గౌరవిస్తూ ఉంటాడు. కానీ శివుడు భార్య అయిన సచీదేవిని మాత్రం దగ్గరికి కూడా రానియడు. కనీసం ఆమెకి ఆసనం కూడా వేయడు. మిగతా దేవుళ్ళందరికీ స్వాగత సత్కారాలు, తాంబూలాలు ఇస్తూ ఉంటాడు ఆ దక్ష ప్రజాపతి. అదే సమయంలో తన అల్లుడు సచీదేవి భర్త అయిన శివుణ్ణి ఆ దేవుళ్ళ ముందే అవమానకరంగా మాట్లాడుతూ తిడుతూ ఉంటాడు. అమాయకురాలైన నా కూతుర్ని అన్యాయంగా వివాహం చేసుకున్నాడు, శ్మశానాలలో తిరిగి విభూది పూసుకొని పులి చర్మం కప్పుకొని పిచ్చివాడిలా ఉండే ఈ శివుడికి నా కూతురు భార్య అవ్వడం తగదు, ఇలా ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ శివుణ్ణి తిడుతూ ఉంటాడు. అది చూసి తట్టుకోలేని సచీదేవి తన భర్తని తన తండ్రి ఈ విధంగా అనడం, అది కూడా వచ్చిన అతిథుల ముందు, దేవుళ్ళ ముందు, అందరి ముందు ఈ విధంగా అనడం తట్టుకోలేని సచీదేవి ఆ యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. అది తెలుసుకున్న శివుడు కైలాసంలో ప్రళయకాల రుద్రుడై రుద్రతాండవం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శివుడికి విపరీతమైన కోపం ఉంటుంది. ఆ కోపంలో తన జటాజూటంలోంచి ఒక వెంట్రుకని తీసి కింద వేయగా అందులోంచి వీరభద్రుడు పుడతాడు. అప్పుడే పుట్టిన వీరభద్రుడికి శివుడు వెళ్ళి ఆ దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞాన్నంతా నాశనం చేసి కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టే చంపేయి అని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న దేవతలు అక్కడి నుంచి పారిపోతారు. ఋషులు, మునులు కూడా పారిపోతాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టే చంపుతూ ఉంటాడు వీరభద్రుడు. అప్పుడు దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి మెడ నరికి వేస్తాడు వీరభద్రుడు. ఈ విధంగా వీరభద్రుడి పుట్టుక, తర్వాత వీరభద్రుడు పుట్టినందుకు కారణం జరుగుతుంది. ఆ సమయంలో దక్ష ప్రజాపతి భార్య అక్కడే ఉండి ఆమె శివుణ్ణి వేడుకుంటుంది. తప్పు జరిగిపోయింది మా వల్ల, నా భర్తను తిరిగి బ్రతికించండి. దక్ష ప్రజాపతి అనేవాడు
ఈ భూలోకాడికి అంతటికి రాజు. అతను ఉంటేనే ఈ భూలోకం సక్రమంగా ఉంటుందని వేడుకోవడంతో శివుడు శాంతించి దక్ష ప్రజాపతికి మేక తలకాయ పెట్టి తిరిగి పునర్జీవితుణ్ణి చేస్తాడు. తర్వాత ఆ వీరభద్రుణ్ణి కూడా తనతో పాటు కైలాసానికి తీసుకొని వెళ్తాడు. అదే సమయంలో ఆ యజ్ఞవాటికలో ఉన్న ఆ సచీదేవి శరీరాన్ని తీసుకొని రుద్రతాండవం చేస్తూ కైలాసానికి వెళ్తూ ఉంటాడు శివుడు. ఆ సమయంలో ఈ లోకాలన్నీ కంపించడంతో దేవుళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీన్ని ఎలాగైనా ఆపండి అని విష్ణుమూర్తిని అడిగితే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం విడిచిపెట్టి ఆ సచీదేవి శరీరాన్ని ఖండాలుగా చేస్తాడు. అవే ఇప్పుడు మనం అందరం మొక్కుతున్న శక్తిపీఠాలు. ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశంలో పడి శక్తిపీఠాలుగా వెలిసాయి. ఆ తర్వాత ఆ శివుడు సచీదేవి విరహంతో పూర్తిగా మౌనంగా యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక వీరభద్రుడు కూడా శివుడితో పాటే ఉండిపోతాడు. ఈ విధంగా వీరభద్రుడు శివుడి జటాజూటాల్లోంచి శివుడి కోపం కారణంగా పుట్టినవాడు. అందుకే వీరభద్రుడికి విపరీతమైన కోపం ఉంటుంది.